హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడైతే డ్యూటీకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే కొత్తగా నేను ఒక రెసిపీని చూపించబోతున్నాను, చూసేయండి. నిజంగా చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. సో ఈ వంటకి ఏంటంటే మన ఆంధ్రాలో అయితే ఎవరు చేయరు, కొత్తగా నేను అయితే చేస్తున్నాను. మా మేడం వాళ్ళు అయితే తింటారు, చాలా బాగుంటుంది. ఇందాక కటింగ్ బోర్డు మీద చూపించాను కదా, ఆనియన్ లీవ్స్ అండి, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, ఒక టమోటా, తర్వాత సూజీ అంటే రవ్వ అండి, ఉప్మా రవ్వ, తర్వాత పెరుగు. ఇక్కడ ఆనియన్ లీవ్స్ కట్ చేశాను, పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఒక టమోటా, తర్వాత ఇది అల్లం అండి, అల్లం కూడా తురిమేసి పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ. తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ అయితే 1.5 కప్పు వేసుకోవాలండి ఒక కప్పుకి. ఒక కప్పు శనగపిండి వేసుకుంటే 1.5 కప్పు రవ్వ అయితే వేసుకోవాలి. ఒక టమోటా, తర్వాత ఇక్కడ ఆనియన్ లీవ్స్, ఆనియన్, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు, సో పెరుగు కూడా వేసి తర్వాత కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ అంటే చూసుకొని క్వాంటిటీ చూసుకొని కలుపుకుంటే బాగుంటుంది. అది సగం, ఇది సగము, పెరుగు సగము, నీళ్ళు సగం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి వామ్ అండి. వామ్ వేసుకుంటే మనకి జీర్ణశక్తి చాలా బాగుంటుంది కడుపులో, నిజంగా చాలా మంచిది వామ్ తింటే. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. వామ్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది చూడండి. వీటిలో ఆల్రెడీ పెరుగు వేసేసాం కాబట్టి దీనికి ఇప్పుడు మనము ఇంకా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ నిండుకు మొత్తం నాకు ఎంత కావాలో అంత చిక్కగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. మనకి ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. దీన్ని కలిపి కొంచెంసేపు అయితే పక్కన పెట్టాలి, ఒక 5 నిమిషాలు అట్లా. 5 నిమిషాలు పక్కన పెడితే సూజీ అంటే రవ్వ అన్నది బాగా నానుతుంది. నాని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా పెనానికి కొంచెం నెయ్యి అయితే పోసుకుంటున్నాను. నెయ్యి అప్లై చేసిన తర్వాత పెనం వేడెక్కినాక ఇంకా మనం ఇందాక కలుపుకున్న బ్యాటర్ని అయితే మనం చిన్నగా దోశలాగా అయితే వేసుకోవాలి. దోశలాగానే పెద్దగా వేసేసుకున్నాం అనుకో మొత్తానికి రాదండి, అతుక్కుపోతుంది, రవ్వ శనగపిండి కాబట్టి. సో మనం దీన్ని ఒబ్బట్లు ఎంత సైజులో చేస్తామో చిన్నగా ఓలిగల మాదిరిగా, సో అట్లా చిన్నగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీని పేరు వచ్చేసి చీలా అండి. దీన్ని ఏంటంటే మనము హై ఫ్లేమ్లో కాల్చకూడదు, ఇట్లా మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని కాల్చాలి. ఎందుకంటే పైన నల్లగా అయిపోతుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది శనగపిండి రవ్వ. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. మేడం ఇంకా బెడ్రూమ్లోంచి బాబుని తీసుకొచ్చి కాసేపు పట్టుకో మళ్ళీ వస్తానని చెప్పేసి పోయింది. ఇంకా నేను వీడిని అయితే పట్టుకున్నాను. బాబు అని చూసారా, 1 రియల్ వయసేనండి. చాలా యాక్టివ్గా బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నిద్రలేసాడు కదా, అందుకే డల్గా ఉన్నాడు ఇప్పుడు. మా మేడం కొడుకు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. చాలా క్యూట్గా చాలా బాగుంటాడు.